జై శ్రీరామ్. ఇది శివరాత్రి రోజు అనమాట. శివరాత్రి రోజు ఉదయం నుంచి ఏకాదశి రుద్రవారాభిషేకం చేసి సాయంత్రం 4:30-5 ప్రాంతంలో స్వామివారికి నైవేద్యం నీరాజన మంత్రపుష్పాలు చేసినప్పుడు వీడియో అనమాట. ఇది మహాశివరాత్రి రోజు గంగా నదీ తీరంలో ఆ ఘాట్లో కూర్చుని రుద్ర సహిత నవగ్రహ సహిత మన్యుపాశుపత హవనం జరిగింది. తర్వాత కొన్ని మూలమంత్రాలకు సంబంధించినటువంటి హవనం కూడా జరిగింది. హవనము అనగా హోమము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అందరూ చల్లగా ఉండాలని, మన చుట్టూ ఉన్న వారందరూ కూడా బాగుండాలని, మన దేశం, మన రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ పాడి పంటలతోనూ మంచి సమృద్ధిగా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఈ హోమం జరిగింది. సరే, హోమం అంతా పూర్తయ్యే నాటికి రాత్రి 10:30 అయింది. సరే, సరదాగా కుమారస్వామి ఘాట్లో ఆ ఘాట్లన్నీ చూపిద్దామని రాత్రిపూట ఎలా ఉంటుందో అని చెప్పి ఒకసారి వీడియో తీశాను. ఎక్కడా కూడా జనం తగ్గట్లేదు. ఆ రోజు మహాశివరాత్రి, అందరూ కూడా జాగరణ చేస్తూ ఉన్నారు. ఘాట్లో ఎక్కడ ప్రదేశం బాగుంటే అక్కడ కూర్చుని ఏదో ఒక పారాయణ, ఏదో ఒక మంత్రదీక్ష సంబంధించినది, ఏదో ఒక రుద్రహవనమో లేకపోతే దాన్ని ఏమంటారు అంటే స్వామివారికి రుద్ర లింగార్చన కావచ్చు, మహాలింగార్చన కావచ్చు, సహస్రలింగార్చన కావచ్చు జరుగుతూ ఉన్నాయి. చూసారా? లైటింగ్ కాంతులతో, ఆ బోట్ల యొక్క కాంతులతో గంగా నదీ తీరం ఎంత దగాయమానంగా మెరిసిపోతూ ఉన్నదో, ఎంత బాగుందో చూసారా? కాసేపు ఆ ఘాట్లోనే కాలక్షేపం చేసి 12 గంటలకి మళ్ళీ లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం చేసుకుని రూముకు వెళ్ళేటప్పటికి రాత్రికి 3 అయిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా శివరాత్రి మరుసటి రోజు ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఉదయం తీసినటువంటి ఛాయాచిత్రాలు. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. ముందు రోజంతా కూడా శివనామ స్మరణతో కాశీ మహాక్షేత్రం దద్దరిల్లిపోయింది. అఘోరీలు ఎక్కడి నుంచి వచ్చారు ఆ సాధువులు మొత్తం అందరూ కూడా శివరాత్రి నాడు విశ్వనాథుడి దర్శనం పూర్తి చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా తండోపతండాలుగా. ఇక విషయానికి వస్తే, ముందు రోజు జాగరణ చేసి శివనామస్మరణతోనూ ఈశ్వరారాధనతో నిమగ్నమైపోయి ఉన్నవారందరూ కూడా మరుసటి రోజు అనగా ఈరోజు వచ్చి గంగలో స్నానం చేసి మళ్ళీ విశ్వనాథుడి దర్శనం కోసం బయలుదేరుతున్నారు జనులందరూ కూడా. కాశీ వస్తే ఖచ్చితంగా మణికర్ణికా ఘాట్లో కానీ కేదారేశ్వర ఘాట్లో కానీ ఖచ్చితంగా స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం కలుగుతూ ఉంటుంది. అలాగే పూర్వం ఒక మాట చెప్తూ ఉండేవారు, పరమేశ్వరుడు యొక్క అనుజ్ఞ లేనిదే, అనగా విశ్వనాథుడి యొక్క అనుజ్ఞ లేనిదే కాశీ మహాక్షేత్రంలో అడుగు పెట్టలేము అని. పూర్వకాలంలో ఈ యాత్రకు చేయడానికి ఎన్నో సౌకర్యాలు లేని రోజుల్లో అడవుల్లో పడి మార్గం ద్వారా కాశీ మహాక్షేత్రానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో లేదో తెలియదు. కానీ సౌకర్యాలు కలిగాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా కుటుంబంతో ఒక్కసారైనా సరే కాశీ మహాక్షేత్రానికి వచ్చి ఆ విశ్వనాథుడు దర్శనం చేసుకుని ఆ పరమేశ్వరుడు కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సహకారాన్ని నాకు అందిస్తారని ప్రార్థన. మరొక మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో